ఆకు లేతగా ఉన్నది చూసి తీసుకుని అది శుభ్రంగా కడుక్కోవాలండి. అది కడిగిన తర్వాత ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ దోరగా వేయించిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 5 వెల్లుల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు కచ్చాపిచ్చాగా నూరుకొని వేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 2 ముల్లంగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత తురుముకున్నటువంటి ముల్లంగి ఆకు కూడా వేసుకుని అందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. అది కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టీమ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. దాన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు స్టీమ్ చేయాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ షాహీ మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటిది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంతే అండి. అది వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఓపెన్గా ఫ్రై చేస్తే ముల్లంగి ఆకు ఫ్రై రెడీ.